హలో గైస్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో టాటా సియరా ఈవీ డ్రైవ్ ఈవెంట్కి మనమైతే ఈరోజు కోయంబత్తూరుకి వచ్చేసాము. మీరు వెనకాల చూడొచ్చు ఈ ట్రాక్ అంతా కూడా. ఈ ట్రాక్లో మనం ఇప్పుడైతే ఆ కార్ని డ్రైవ్ చేయబోతున్నాం అనమాట. సో ఓన్లీ ఈ ట్రాక్ మాత్రమే కాదు, ఇంకా ఆఫ్ రోడింగ్ ఈవెంట్స్ కూడా చేయబోతున్నాము. సో మీరు నన్ను క్వశ్చన్ అడగచ్చు, ఈ ఆఫ్ రోడింగ్ అంత అవసరమని మీరు నన్ను అడగచ్చు. ఈవెన్ నేను కూడా దానికి పెద్ద ఫ్యాన్ అయితే కాదు, బట్ అవసరమని మీరు అడిగితే ఖచ్చితంగా అవసరమని చెప్తాను. ఎందుకంటే ఈ సెగ్మెంట్లో ఉన్న వేరే కార్స్ ఇవన్నీ కూడా ఈ మధ్య ఆఫ్ రోడింగ్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తున్నాయి. సో ఆ కాంపిటీషన్ని తట్టుకోవడానికి వీళ్ళు ఖచ్చితంగా ఇవన్నీ చేసి తీరాల్సిందే. బట్ రియల్ వరల్డ్లో ఇవన్నీ యూజ్ అవుతాయని మీరు నేను క్వశ్చన్ వేస్తే మాత్రం దానికి నా దగ్గర సమాధానం అయితే లేదు. దానికి ఆన్సర్ మీకే తెలుసు. సో ఇవన్నీ నేను 1 by 1 ఎక్స్పీరియన్స్ చేసి మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్. సో ఎవరైతే ఈ ఆఫ్ రోడింగ్ మీద నెక్స్ట్ ఈ ట్రాకింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళ వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. సో ఆఫ్ రోడింగ్ ఈవెంట్ స్టార్ట్ చేసే ముందు మనకైతే ఇలాగా చిన్న బ్రీఫింగ్ ఇస్తారు అనమాట. సో ట్రాక్ ఎలాగ ఉంటుంది, మనం ఏ ఈవెంట్స్ పార్టిసిపేట్ చేయబోతున్నాం, ఇవన్నీ కూడా క్లియర్గా మనకి బ్రీఫింగ్ అయితే ఇస్తారు. సో ఈవెంట్ అయితే స్టార్ట్ అవబోతుంది, ఆఫ్ రోడింగ్ ఈవెంట్. మనతో పాటు పక్కన ఒక ఇన్స్ట్రక్టర్ కూడా ఉంటారు అనమాట. సో వాళ్ళు మనకి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు, ఒక్కొక్క ఈవెంట్ దగ్గర మనం ఏం చేయాలనేది క్లియర్గా మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ అని మనం క్లియర్గా ఫాలో అవ్వాలి. ఇంకో విషయం క్లియర్గా చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, వీటిని మనం ఎప్పుడు కూడా రియల్ వరల్డ్లో ట్రై చేయకూడదు. సో మనకి పక్కన ఎక్స్పీరియన్స్ ఇన్స్ట్రక్టర్ ఉంటారు, వాళ్ళు నేషనల్ లెవెల్లో కూడా పర్ఫామ్ చేస్తుంటారు అనమాట ఈ ఆఫ్ రోడింగ్ ఈవెంట్స్ అన్ని. సో వాళ్ళు మనకి క్లియర్గా చెప్తా ఉంటారు అనమాట ఏమేం చేయాలనేది. అండ్ ఇన్స్ట్రక్టర్ లేకుండా ఇప్పుడు కూడా దీన్ని రియల్ లైఫ్లో పర్ఫామ్ చేయకూడదు. సో ఈ వెహికల్ మనకి ఎలా పర్ఫామ్ చేస్తుందని చెప్పడానికి ఈవెంట్స్ అన్ని చేస్తున్నారు అనమాట. సో దీన్ని సీరియస్గా తీసుకోవద్దు రియల్ వరల్డ్లో. సో ఫస్ట్ ఈవెంట్ వచ్చేప్పటికి మనకి ఇది టింబర్ క్రాసింగ్ అనమాట. దీన్ని ఎందుకు పర్ఫామ్ చేస్తారంటే సస్పెన్షన్ ఎలా ఉందో చెక్ చేయడానికి, నెక్స్ట్ థ్రాటిల్ రెస్పాన్స్ ఎలా ఉందో చెక్ చేయడానికి ఈ టైప్ ఆఫ్ ఇది అనేది ఆఫ్ రోడింగ్ అనేది చేస్తారు. సో ఇప్పుడు దీని మీద నేను కార్ అయితే ఎక్కిస్తున్నాను చూడండి. సో మీరు షేక్ అయితే ఫీల్ అవ్వచ్చు. సస్పెన్షన్ లోపల కూర్చున్న వాళ్ళకి అంతేం అనిపించలేదు, బట్ కొంచెం షేక్ అయితే తెలుస్తుంది అనమాట. ప్రీవియస్గా కూడా మీకు చెప్పాను నేను, పెట్రోల్ వేరియంట్లో మనకి అడ్వెంచర్ ప్లస్ వేరియంట్ నుంచి FDD సస్పెన్షన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. బట్ ఈవీ వేరియంట్కి వచ్చేటప్పటికే మనకి ప్రతి వేరియంట్లో కూడా సేమ్ FDD సస్పెన్షన్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అక్రాస్ ఆల్ ద వేరియంట్స్. సో నెక్స్ట్ ఇది వచ్చేటప్పటికే యాక్సిల్ ట్విస్టర్ అనమాట. సో ఆ QWE ఎలా మనకి పర్ఫామ్ చేస్తుంది, నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ ఎలా ఉందో చెక్ చేయడానికి ఇవన్నీ యూస్ చేస్తారు. నెక్స్ట్ మీకు బ్యాటరీ కూడా టచ్ అవుతుందా లేదా ఇవన్నీ చెక్ చేయడానికి ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. సో దీంట్లో కూడా ట్రై చేసి చూపిస్తాను. సో మనకి అక్కడ కూడా చూడండి ఇన్స్ట్రక్షన్స్ క్లియర్గా ఇస్తూ ఉంటారు అనమాట ఎలా రావాలని చెప్పి. సో ప్రజెంట్ చూడండి లెఫ్ట్ టైర్ అయితే మనకి క్లియర్గా దిగిపోయింది, స్టిల్ స్మూత్గా మూవ్ అవుతుంది. సో థ్రాటిల్ అనేది మనం లైట్గా ఇస్తుండాలి అనమాట. సో చాలా జాగ్రత్తగా ట్రై చేయాలి ఫ్రెండ్స్, అంత ఈజీ అయితే కాదు. ఓకే. సో నెక్స్ట్ ఇది స్లోప్లో టెస్ట్ చేస్తాం అనమాట. 34 డిగ్రీ యాంగిల్లో ఉంటుంది ఇదైతే. సో మీరు చూడొచ్చు ఒక యాంగిల్ అయితే బెండ్ అయిపోయింది కారు, ఆల్మోస్ట్ ఇంకా పడుకున్నట్టే అనమాట. చూడండి ఎలాగుందో ఈ యాంగిల్ నేను డ్రైవ్ చేస్తున్నాను. సూపర్ ఎక్స్పీరియన్స్ ఫ్రెండ్స్, ఇదైతే అసలు చాలా బాగా పర్ఫామ్ చేస్తుంది కారు. సో ప్రజెంట్ నేను టెరైన్ మోడ్స్ చేంజ్ చేశాను అనమాట. దీంట్లో మనకి 6 టెరైన్ మోడ్స్ అయితే ఉంటాయి. సో రాక్ క్రాల్ మోడ్ నేను ఆన్ చేశాను. సో మీరు ముందు చూడొచ్చు, నా ముందు ఫుల్గా రాళ్ళు అయితే ఉన్నాయన్నమాట, కొండరాళ్ళు. సో దాని మీద నేను కార్ని అయితే ఎక్కించబోతున్నాను ఇప్పుడు. సో ఇది కూడా మనకి సస్పెన్షన్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ గ్రౌండ్ క్లియరెన్స్ వీటిని టెస్ట్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. సో సస్పెన్షన్ అయితే నాకు చాలా స్మూత్గా అనిపిస్తుంది. అండ్ ఈవెన్ నా కార్ మూమెంట్ కూడా చాలా బాగుంది, ఎక్కడ కూడా లాగ్ అయితే లేదన్నమాట. నెక్స్ట్ కొండ అయితే అప్పెక్కిస్తున్నాను చూడండి. సో చాలా ఈజీగా ఎక్కేసింది. ఆ పవర్ డిఫరెన్స్ అనేది నాకు క్లియర్గా అర్థమైపోతుంది. పెట్రోల్ వేరియంట్కి నెక్స్ట్ డీజిల్ వేరియంట్ ట్రై చేశాను కదా, దీనికి చాలా క్లియర్గా అర్థమైపోతుంది. వెహికల్ చాలా స్మూత్గా పర్ఫామ్ చేస్తుంది అసలు. ఐ మీన్ ఈ బడ్జెట్ సెగ్మెంట్లో నాకైతే ఇది చాలా బాగా అనిపించింది. ఈవెన్ అవుట్ సైడ్ నాయిసెస్ కూడా లోపలికి అయితే రావట్లేదు, ఈవెన్ మనం అంత రఫ్ రోడ్స్లో డ్రైవ్ చేస్తున్నా కానీ చూపని. సో నెక్స్ట్ మనం చేయబోయేది 75 డిగ్రీ రిక్లైన్. సో 75 డిగ్రీస్ నుంచి వెహికల్ అనేది డ్రాప్ అవుతుంది అనమాట. చాలా అడ్వెంచరస్గా ఉంటుంది, అది మనకి చూడడానికి కూడా చాలా బాగుంటుంది. రియల్ టైమ్ ఎక్స్పీరియన్స్లో అది వేస్తే అసలు భలే ఉంటుంది అనమాట. బయట నుంచి చూసినప్పుడు మనకి క్లియర్గా అర్థం అవుద్ది. ఓకే, నెక్స్ట్ మన టర్న్ వచ్చేసి ఫుల్. సో ఇక్కడ చూడొచ్చు మీరు, మనం ఇక్కడైతే ఆగున్నాం అనమాట 75 డిగ్రీ యాంగిల్లో, మీరే చూడొచ్చు క్లియర్గా. సో లైట్గా రిలీజ్ చేస్తాను నేను ఇప్పుడు. ఓకే.
Slow. Yeah. That's okay. That's it. Yeah. ఇదైతే సూపర్ ఎక్స్పీరియన్స్ అసలు. ఇవన్నీ లైఫ్లో వన్ టైం ఎక్స్పీరియన్సెస్ ఫ్రెండ్స్. ఇవి నిజంగా ఇవి రియల్ టైంలో ఎక్స్పీరియన్స్ చేయాలి. సో మళ్ళీ ఇంకా చూడండి ఎంత హైట్ ఉందో దీన్ని ఎక్కిస్తున్నాము. Accelerate. More acceleration. Slow. See, I told you, no, go up and stop. Okay, accelerate. Yeah, stop. Yeah, okay. ఇదైతే మామూలు అసలు లేదు. ఓకే, కెన్ ఐ? Yeah. Slow. So keep going. Always use this when you don't have vision. ఓకే. So that, you know. సో ఇన్స్ట్రక్టర్ లేకుండా ఇవన్నీ చేయడం చాలా కష్టం ఫ్రెండ్స్. క్లియర్గా అర్థమైపోతుంది, అంత ఈజీ అయితే కాదు. చూడండి ఎంత పైన దింపుతున్నాను నేను. So here we go 0 to 100. 0 to 100, okay. And moment you touch 100, 110, Okay. you start braking slowly. Then you see the car there. Okay. From there we'll accelerate again to 0 and brake here. This is 100 to 0. Okay. That's all. Okay. Okay. Ready? Okay. Yeah. Whenever it goes. సో ఇప్పుడు 0 to 100 అయితే టెస్ట్ చేయబోతున్నాము. So basically that 3 yellow, when it goes green, you have to go. ఓకే. Okay. సో గ్రీన్ వచ్చినప్పుడు మనం 100కి వెళ్ళిపోవాలి. Okay. రెడీ, 1 Go. 2 3. సో జస్ట్ విత్ ఇన్ సెకండ్స్లో 100కి వచ్చేసింది. That was with 3 people. యా, విత్ 3 పీపుల్. సో మేము ముగ్గురు కూడా హెవీగానే ఉన్నాం. చాలా ఈజీగా లోడ్ అయితే లాగేసింది అనమాట. 0 to 100 విత్ ఇన్ 5.8 సెకండ్స్లో వచ్చేసింది. సో వాళ్ళు ఆల్రెడీ మెన్షన్ చేశారు కదా, సేమ్ అదే టైంలో అయితే రీచ్ అయిపోయింది. Now keep driving. Yes. Increase speed. When I say brake, you have to full stop brake. Okay. Hard braking. Come to a Yes. full stopper. Drive in the center. యా. సో ఇప్పుడు నేనైతే బ్రేక్ టెస్ట్ అయిపోతున్నాను 100 Go, స్పీడ్లో go, వెళ్ళేసి. go. సో 100 స్పీడ్ రీచ్ అయిపోయింది. Okay, brake. Full brake. Brake. More. Yes. సో బ్రేకింగ్ టెస్ట్ కూడా మీరు చూడొచ్చు. హై స్పీడ్లో నుంచి మనం బ్రేక్ వేసినప్పుడు ఈ వైట్ లైన్ ముందే బ్రేకింగ్ అనేది పడిపోయింది అనమాట. సో బ్రేక్స్ కూడా ఎలా వర్క్ చేస్తున్నాయో చూపించడానికి ఈ టెస్ట్ అయితే చేశాము. సో అన్నీ పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయి. సో నేను 70 to 80 స్పీడ్లో కార్నరింగ్ చేస్తున్నాను చూడండి. ఈజీగా కార్నరింగ్ కూడా అయిపోతుంది. బట్ 80 స్పీడ్లో మీరు హైవేలో వెళ్తున్నప్పుడు కార్నరింగ్ చేయమని కాదు, ఈ ట్రాక్లో 80 స్పీడ్లో ఈజీగా కార్నరింగ్ అవుతుంది. సో మనకి ట్రాక్ అనేది ఖాళీగా ఉంది కాబట్టి ఇలాంటి టెస్ట్ అనేది చేయొచ్చు. బట్ రియల్ వరల్డ్లో అగైన్ అండ్ అగైన్ చెప్తున్నాను నేను, ఇవన్నీ ట్రై చేయొద్దు. సో అది ఫ్రెండ్స్, ఓవరాల్ ఆఫ్ రోడింగ్ అండ్ ట్రాక్ ఎక్స్పీరియన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. నేనైతే ఫుల్గా ఎంజాయ్ చేశాను, మీరు కూడా చూసి ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను. ఇలాంటివన్నీ కూడా లైఫ్ టైంలో వన్స్ ఇన్ ద లైఫ్ టైం ఎక్స్పీరియన్సెస్ ఫ్రెండ్స్. ఇలాంటివన్నీ రియల్ టైంలో ఖచ్చితంగా ఎక్స్పీరియన్స్ చేయాలి. అందరికీ ఇలాంటి ఛాన్స్లు అయితే రావు. నేనైతే మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేశాను. అన్ని ఈవెంట్స్లో కార్ అయితే చాలా బాగా పర్ఫామ్ చేసింది. 0 to 100 కానీ, ఈవెన్ బ్రేకింగ్ కానీ, నెక్స్ట్ ఆఫ్ రోడింగ్లో కానీ చాలా బాగా పర్ఫామ్ చేసింది. సో అన్ని ఫీచర్స్ కూడా బాగానే పనిచేసాయి అనమాట. ఎక్కడ కూడా మనకి ఇష్యూస్ అయితే ఏం రాలేదు. సో అది ఫ్రెండ్స్ ఈ ఆఫ్ రోడింగ్ గురించి. సో ఎంజాయ్ చేస్తుంటే ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అండ్ ఇంకా అలాంటి ఇన్ఫర్మేటివ్ ఆటోమొబైల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.